నమస్తే ఫిజిక్స్ తెలుగులో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాప్టర్ 2లో సెకండ్ వీడియోని రికార్డ్ చేస్తున్నాము. సో ఈ లెక్చర్లో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. సో ఈ లెక్చర్లో మనం అసలు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ని ఎందుకు డిఫైన్ చేయాల్సి వచ్చింది, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటిది, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్ us begin. సో ఫస్ట్ అసలు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ని డిఫైన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. దీని గురించి నేను ఒక ఎగ్జాంపుల్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాస్ 11th లో మనకి హీట్ అనే ఒక లెసన్ లో 2 డెఫినేషన్స్ కనిపిస్తాయి. ఒకటి స్పెసిఫిక్ హీట్ అనేది, ఇంకోటి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని. సో యాక్చువల్ గా స్పెసిఫిక్ హీట్ అనేది ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది దాని యొక్క కరెంట్ టెంపరేచర్ నుంచి 1 డిగ్రీ టెంపరేచర్ రైస్ అవ్వటానికి మనం సప్లై చేసే హీట్ ఎనర్జీని స్పెసిఫిక్ హీట్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి మనం సప్లై చేసే ఆ సబ్స్టెన్స్ కి సప్లై చేసే హీట్ ఎనర్జీ అనేది ఆ సబ్స్టెన్స్ యొక్క మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ డెఫినేషన్ లో సబ్స్టెన్స్ కి సప్లై చేసే హీట్ ఎనర్జీ అనేది ఆ సబ్స్టెన్స్ యొక్క మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే నేను ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ తీసుకుంటే కనుక డెఫినెట్ గా మనం సప్లై చేయాల్సిన హీట్ ఎనర్జీ అనేది ఆ సబ్స్టెన్స్ యొక్క మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ సబ్స్టెన్స్ ని 10 grams తీసుకుంటే సమ్ ఎక్స్ జౌల్స్ అనేది సప్లై చేయాల్సి ఉంటే, అదే నేను 1 kg తీసుకుంటే ఇంకా చాలా ఎక్కువ హీట్ ఎనర్జీని ఆ సబ్స్టెన్స్ కి సప్లై చేయాలి. అంటే మాస్ వేరే అయ్యే కొద్దీ మనం సప్లై చేయాల్సిన హీట్ ఎనర్జీ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది ఫర్ ద సేమ్ 1 degree చేంజ్ ఆఫ్ టెంపరేచర్ కి. సో ఇది అంత కన్వీనియంట్ గా ఉండదు ఈ డెఫినేషన్, ఎందుకంటే మాస్ మీద డిపెండ్ అయ్యి ఎనర్జీ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటది కాబట్టి. సో ఈ డిపెండెన్సీని రిమూవ్ చేయడానికి అక్కడ ఇంకొక డెఫినేషన్ చేస్తారు, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది ఎలా డిఫైన్ చేయబడిందంటే, ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ కి యూనిట్ మాస్ తీసుకుంటే ఆ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ 1 degree రైజ్ చేయడానికి ఎంత అయితే ఎనర్జీని సప్లై చేయాల్సి ఉంటుందో దాన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని అంటారు ఆ సబ్స్టెన్స్ కి సంబంధించి. అంటే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కి ఈ వాల్యూ డిఫరెంట్ గా ఉంటుంది. మరి అడ్వాంటేజ్ ఏంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఒక సబ్స్టెన్స్ కి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వాల్యూ తెలిస్తే ఆ సబ్స్టెన్స్ ఎంత మాస్ ఇచ్చినా గానీ సింపుల్ గా ఆ మాస్ ని ఈ వాల్యూతో మల్టిప్లై చేస్తే మనం సప్లై చేయాల్సిన హీట్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. క్విక్ క్యాలిక్యులేషన్ రిజల్ట్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. సో నాకు 10 సబ్స్టెన్సెస్ ఉన్నాయి, ఆ ప్రతి సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వాల్యూ తెలిస్తే ఆ ఇచ్చిన సబ్స్టెన్స్ ఎంత అనేది మనం వెయిట్ చేసి దాన్ని ఈ వాల్యూతో మల్టిప్లై చేస్తే మనం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని సప్లై చేస్తే అది 1 degree రైజ్ అయిందో టక్ అని చెప్పేయచ్చు. సో క్యాలిక్యులేషన్ సింప్లిసిటీ అనేది మనకి దీని వల్ల వస్తుంది అనమాట. ఈ విధమైన అడ్వాంటేజే మనకి ఇప్పుడు దాంట్లో కూడా అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వల్ల కూడా వస్తుంది అనమాట. మన ప్రీవియస్ లెక్చర్ లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో 2 points మధ్య చార్జ్ ను మూవ్ చేసినప్పుడు చేసే వర్క్ డన్ ని పొటెన్షియల్ ఎనర్జీ అని డిఫైన్ చేసాము, పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ గా డిఫైన్ చేసాము. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ చూడండి, ఇది సిమిలర్ టు హీట్ కెపాసిటీ లాగా ఉంటది అనమాట. పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ అనేది మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ చేయట్లేదు, ఆ 2 points కూడా ఫిక్స్డ్ పాయింట్స్. 2 points మధ్యలో ఒక 5 coulombs ఛార్జ్ ని మూవ్ చేయడానికి మనం చేసే వర్క్ ఓకే డిఫరెంట్ ఉంటది, 10 coulombs ని మూవ్ చేయడానికి చేసే వర్క్ డిఫరెంట్ ఉంటది. అంటే ఛార్జ్ ని బట్టి మనకి వర్క్ వాల్యూ మారిపోతా ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ కూడా ఈ సేమ్ 2 points మధ్య సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో చేంజ్ అయిపోతుంది. సో అందుకోసం ఇది అంత కన్వీనియంట్ గా లేదు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది. దాని గురించే ఒక కన్వీనియంట్ డెఫినేషన్ ని తీసుకురావటంలో ప్రాసెస్ గానే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ని డిఫైన్ చేశారు. సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ లో మనం ఏం చేస్తామంటే, ఈ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అనేది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి కంపారబుల్ గా ఉంటది అనమాట. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ లో మనం ఏం చేస్తామంటే, గివెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో 2 points అనేవి ఫిక్స్డ్ పాయింట్స్ తీసుకొని యూనిట్ ఛార్జ్ ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి మూవ్ చేస్తాం. చేసినప్పుడు ఆ 2 points మధ్యలో మనం అలా మూవ్ చేయడానికి ఎంత వర్క్ చేస్తామో ఆ వర్క్ ని
ఆ 2 పాయింట్స్ మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ గా డిఫైన్ చేస్తాం అనమాట. ఇంక ఇప్పుడు ఈ వాల్యూ కనుక అంటే ఒక గివెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి సంబంధించి ఆ 2 ఫిక్స్డ్ పాయింట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక తెలిస్తే మీరు చార్జ్ ఎంత తీసుకొచ్చినా గానీ ఆ 2 పాయింట్స్ మధ్య మూవ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ చేయాలో ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సింపుల్, ఏముంది, పొటెన్షియల్ డిఫరెన్స్ తెలిస్తే వర్క్ డన్ అనేది ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ని చార్జ్ తో మల్టిప్లై చేస్తే మనకి వర్క్ డన్ వచ్చేస్తుంది. సో పొటెన్షియల్ ఎనర్జీని ఎనర్జీ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి కన్వీనియన్స్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ని డిఫైన్ చేయడం వల్ల వస్తుంది. యూనిట్ చార్జ్ కి డిఫైన్ చేయడం వల్ల నెక్స్ట్ ఇంకా ఏ చార్జ్ ని మూవ్ చేయాలన్నా ఫిక్స్డ్ 2 పాయింట్స్ మధ్య ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ చేయాలో ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం అనేది దీనికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్. ఇందుకోసమే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ని డిఫైన్ చేయడం అనేది అయితే జరిగింది అనమాట. ఎక్కడైనా కానీ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే గనక గ్రావిటేషన్ లెసన్ లో కూడా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీని డిఫైన్ చేసిన తర్వాత గ్రావిటేషనల్ పొటెన్షియల్ ని డిఫైన్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీని డిఫైన్ చేసిన తర్వాత యూనిట్ చార్జ్ కి ఎంత వర్క్ చేస్తాం అనేది ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అవుతుంది అన్నమాట. సో ఒకసారి డెఫినేషన్ ని చూడండి. డెఫినేషన్ ఫామ్ లో it is the amount of work done to move a unit charge from one point to the other point in the electrostatic field by the external force is defined to be the potential difference between the 2 points అన్నమాట. సింపుల్ అయిపోతుంది. సో ఇక్కడ ఓకే, సో ఎవరైనా ఒక స్టూడెంట్ కి ఏదైనా డౌట్ వచ్చింది అంటే సంథింగ్ లైక్ ఏదైనా ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత అని అడిగారు. యాక్చువల్ గా దానికి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఉండదు, అంటే మనం చెప్పలేము అనమాట పొటెన్షియల్ ఎంత స్పెసిఫిక్ పాయింట్ దగ్గర అనేసి. సో రీజన్ ఎందుకంటే మనం ఎంత వర్క్ చేస్తున్నాం అనేది తెలియదు. సేమ్ ఎలా అంటే మనం లాస్ట్ క్లాస్ లో పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీని ఒక పాయింట్ దగ్గర మనం డిఫైన్ చేయలేము, అట్లనే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ని కూడా డిఫైన్ చేయలేము అనమాట. అది మీనింగ్ లెస్. 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ని మాత్రం క్యాలిక్యులేట్ చేయగలుగుతాము, ఎందుకంటే ఆ 2 పాయింట్స్ మధ్యలో వర్క్ ఎంత చేస్తామో తెలిసిపోద్ది. యూనిట్ చార్జ్ ని మూవ్ చేయడానికి ఎంత వర్క్ చేయొచ్చో క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేయలేము అది ఎంత వర్క్ చేస్తాం అనేసి. ఓకే రైట్. కానీ ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ ని యూజ్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా అంటే దానికోసం మనం ఏం చేస్తామంటే డెఫినెట్ గా 2 పాయింట్స్ అయితే కన్సిడర్ చేసుకుంటాం ఇక్కడ కూడా, బట్ వన్ ఆఫ్ ద పాయింట్ ని రిఫరెన్స్ పాయింట్ గా తీసుకొని ఆ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ని జీరోగా అజ్యూమ్ చేసుకుంటాం. అలా జీరోగా అజ్యూమ్ చేసుకోవడం వల్ల ఇనీషియల్ గా చార్జ్ అనేది ఆ పాయింట్ దగ్గర ఉందనుకొని మీకు ఎక్కడైతే పొటెన్షియల్ ని క్యాలిక్యులేట్ చేయాలో ఆ సెకండ్ పాయింట్ దగ్గరికి ఈ చార్జ్ ని తీసుకురావడానికి జరిగే వర్క్ ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఈ 2 పాయింట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ కి ఈక్వల్ చేస్తాం. అప్పుడు ఎలాగో మనకి అంటే ఏదైతే రిఫరెన్స్ పాయింట్ అనుకుంటున్నామో ఆ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ని జీరో అనుకుంటున్నాం కాబట్టి మీకు ఏ పాయింట్ దగ్గరకి అయితే ఈ ఫైనల్ గా చార్జ్ అనేది వస్తుందో ఆ పాయింట్ దగ్గర పొటెన్షియల్ మీరు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు అనమాట. ఓకే, డైరెక్ట్ గా అయితే పొటెన్షియల్ ని ఒక పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేయలేము, బట్ 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేయగలుగుతాం కదా. ఈ సింపుల్ పాయింట్ ని కన్సిడర్ చేసి ఒక పాయింట్ దగ్గర పొటెన్షియల్ ని జీరోగా అజ్యూమ్ చేసుకొని సెకండ్ పాయింట్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో జనరల్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కేసులో పొటెన్షియల్ ని జీరోగా ఎక్కడ తీసుకుంటామంటే చార్జ్ అనేది ఇన్ఫినిట్ దగ్గర ఉన్నప్పుడు పొటెన్షియల్ ని జీరోగా తీసుకుంటాం అనమాట. ఇంకా మీరు అది కన్సిడర్ చేసి ఏ పాయింట్ దగ్గర అయినా కానీ పొటెన్షియల్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో చూడండి ఇప్పుడు, సో ఈ విధంగా చేస్తే కనుక మనం ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ని పర్టికులర్ పాయింట్ దగ్గర ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్ టు మూవ్ ద యూనిట్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు దట్ పాయింట్. సో ఇన్ఫినిట్ నుంచి ఆ పాయింట్ కి మూవ్ చేయడానికి జరిగే వర్క్ డన్ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి ఈక్వల్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు అనమాట. సో ఇన్ఫినిట్ నుంచి ఎందుకు అంటే ఇన్ఫినిట్ దగ్గర పొటెన్షియల్ ని జీరోగా అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇంకేదైనా పాయింట్ దగ్గర పొటెన్షియల్ ని క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు చూద్దాము డెరివేషన్. సో ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను ఒక పాజిటివ్ పాయింట్ చార్జ్ ని అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఈ చార్జ్ అనేది ఫిక్స్డ్ అనుకుంటున్నా ప్లస్ క్యూ. ఓకే, ఒక టెస్ట్ చార్జ్ ని ఇనీషియల్ గా ఇన్ఫినిట్ దగ్గర ఉందని అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో
ఈ టెస్ట్ ఛార్జ్ ని ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో P అనే పాయింట్ దగ్గర ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ P అనే పాయింట్ ఈ ఛార్జ్ నుంచి R డిస్టెన్స్ లో ఉంది అనుకున్నాం. లెటర్స్ కన్సిడర్. సో ఈ టెస్ట్ ఛార్జ్ ని P అనే పాయింట్ దగ్గర ప్లేస్ చేయడానికి, ఇన్ఫినిట్ నుంచి P దగ్గర ప్లేస్ చేయడానికి మనం చేసే వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ అనేది, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ చేసే వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ డన్ అనేది మనకి ఈ P అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో చూద్దాము ఎలా వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేసి. సో ఛార్జ్ అనేది పాజిటివ్ టెస్ట్ ఛార్జ్. సో ఇక్కడ ఫీల్డ్ అనేది పాజిటివ్ ఛార్జ్ వల్ల క్రియేట్ అవుతున్న ఫీల్డ్. సో మనకి తెలుసు పాజిటివ్ ఛార్జ్ రిపెల్ అవుతాయి, కాబట్టి ఈ ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఛార్జ్ ని P దగ్గరికి మనం ఫోర్స్ లేకుండా తీసుకురాలేము, ఎందుకంటే దీని మీద ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అపోజిట్ డైరెక్షన్ లో, అంటే ఈ రెడ్ కలర్ ఆరో మార్క్ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. దానికి అగైనిస్ట్ గా మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ ను అప్లై చేయాలి. ఈ రెండు ఫోర్సెస్ యొక్క మాగ్నిట్యూడ్ సేమ్ ఉండేలాగా చూసుకోవాలి ప్రతి పాయింట్ దగ్గర. అలా అవ్వటం వల్ల ఈ ఛార్జ్ ను మూవ్ చేసేటప్పుడు ఛార్జ్ ఏమాత్రం యాక్సిలరేట్ కాదు. అప్పుడు మాత్రమే మనం చేసే, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ చేసే వర్క్ అనేది పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. ఓకే, సో స్లోగా దీన్ని తీసుకొస్తున్నాను. ఈ ప్రాసెస్ లో నేనేం చేస్తున్నానంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర ఈ టెస్ట్ ఛార్జ్ అనేది ఓకే ఈ స్టేషనరీ ఛార్జ్ నుంచి X డిస్టెన్స్ లో ఉందనుకుందాం. అక్కడ నుంచి ఈ టెస్ట్ ఛార్జ్ కొంచెం డిస్ప్లేస్ అయింది, స్మాల్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఈ స్మాల్ డిస్ప్లేస్మెంట్ కి వర్క్ ఎంత జరిగిందో నేను క్యాలిక్యులేట్ చేసి ఈ టోటల్ పాత్ మొత్తానికి ఇన్ఫినిట్ నుంచి P కి ఆ వర్క్ ని ఇంటిగ్రేట్ చేస్తా. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే మనకి మామూలుగా అయితే వర్క్ డన్ కి ఫార్ములా F.S. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫోర్స్ అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే. కానీ ఈ సిచ్యువేషన్ లో ఫోర్స్ అనేది కాన్స్టెంట్ కాదు. ఎందుకంటే మీరు చార్జ్ అనేది సంథింగ్ ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ స్టేషనరీ ఛార్జ్ కి టెస్ట్ ఛార్జ్ కి మధ్యలో ఇంకొక పాయింట్ దగ్గరకు వచ్చేసరికి స్టేషనరీ ఛార్జ్ కి ఈ పాయింట్ టెస్ట్ ఛార్జ్ కి మధ్యలో ఫోర్స్ వ్యారీ అవుతా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఫోర్స్ వేరియింగ్ ఫోర్స్ కాబట్టి మనం F.S అనే ఫార్ములాని అప్లై చేసి చేయలేము. బట్ ఏం చేస్తాము అంటే ఈ త్రూఅవుట్ పాత్ మొత్తాన్ని చిన్న చిన్న ఎలిమెంట్స్ గా డివైడ్ చేసి ఒక చిన్న డిస్ప్లేస్మెంట్ ఎలిమెంట్ లో వర్క్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకు అట్లా చేస్తున్నాం అంటే ఆ చిన్న డిస్ప్లేస్మెంట్ లో ఫోర్స్ ని కాన్స్టెంట్ గా అజ్యూమ్ చేసుకొని మనం ఆ చిన్న డిస్ప్లేస్మెంట్ కి వర్క్ డన్ ని క్యాలిక్యులేట్ చేస్తాం ఫస్ట్, తర్వాత దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేస్తున్నాము. నేనేం చేశాను, ఆ డిస్ప్లేస్మెంట్ ని dx అనుకుంటున్నాను అనమాట. dx అనే స్మాల్ డిస్ప్లేస్మెంట్ అనుకున్నా. ఈ dx అనే స్మాల్ డిస్ప్లేస్మెంట్ లో వర్క్ డన్ ఎంతో చూద్దాం. సో వర్క్ డన్ F external dot dx. సో డాట్ ప్రొడక్ట్ కదా, డిస్ప్లేస్మెంట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి డాట్ తీసినప్పుడు cos 0 1 అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ యొక్క మాగ్నిట్యూడ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ మాగ్నిట్యూడ్ సేమ్ కాబట్టి సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఎంత x డిస్టెన్స్ లో ఈ టూ చార్జెస్ సపరేట్ అయి ఉన్నప్పుడు అంటే kq/x² అండ్ dx. ఈ dx అనేది నెగటివ్, ఎందుకంటే ఫైనల్ పొజిషన్ అనేది ఇనిషియల్ పొజిషన్ కంటే తక్కువ ఉంటది కాబట్టి. ఓకే, ఫైనల్ డిస్టెన్స్ అనేది ఇనిషియల్ డిస్టెన్స్ కంటే తక్కువ ఉంటది కాబట్టి dx అనేది నెగిటివ్ అవుతుంది అనమాట. ఆ నెగిటివ్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సో టోటల్ వర్క్ డన్ ఏమవుతుంది, టోటల్ పాత్ కి ఇంటిగ్రేట్ చేయాలి. ఎక్కడి నుంచి, ఇన్ఫినిటీ నుంచి r దగ్గరికి. సో kq అనేది కాన్స్టెంట్ బయట రాసేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² మైనస్ 1/x అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. సో దేర్ ఫోర్ వర్క్ డన్ అనేది kq/r. సో ఈ వర్క్ డన్ దేనికి ఈక్వల్ అవుతుందంటే సో ఇన్ఫినిటీకి P మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ కి ఈక్వల్ అవుతుంది. పొటెన్షియల్ ఎట్ P అంటే Vp మైనస్ V ఇన్ఫినిటీ. సో ఆల్రెడీ మనం అనుకున్నాం కదా ఇన్ఫినిటీ దగ్గర పొటెన్షియల్ 0 అని, అదే సబ్స్టిట్యూట్ చేసాము. అప్పుడు మీకు పొటెన్షియల్ ఎట్ P వచ్చేస్తుంది kq/r. సో అంటే ఒక పాయింట్ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే ఆ పాయింట్ చార్జ్ లో ఏదైనా ఒక పొజిషన్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి ఫార్ములా ఏంటిది, kq/r. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే మనం ఎక్కడైనా ఒక పాయింట్ చార్జ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఏ పాయింట్ దగ్గర అయినా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత అనేది ఈజీగా చెప్పొచ్చు అనమాట. సో ఈ డెఫినేషన్ ఒకసారి చూడండి. డెఫినేషన్ ఏమవుతుంది, అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ to move the charge from infinity to that point. ఓకే, సో ఇది ఈ విధంగా మనం పొటెన్షియల్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.